హాయ్ గైస్. ఈరోజైతే మన అదేంటిది ఒకటి మీషోలో అయితే ఆర్డర్ పెట్టినాం 3 ఏళ్ళది. అదైతే వచ్చింది. మన అదేంటిది ఓపెన్ అయితే చేస్తుండు చూడండి. అది 4 ఏళ్ళది. అయితే మన టైంపాస్కి వచ్చినాం అట్లా, అంటే ఏం లేదు ఖాళీ అనే వచ్చినాం. అట్లనే పంపులు బంద్ అయినాయి. కాకపోతే పంపుల కాడ ఆల్రెడీ మొత్తం అయిపోయింది. కిందికి ఏమైనా దొరుకుతాయి కావచ్చు అని వచ్చినాం. కానీ ఇక్కడ వచ్చినాక మస్తు అనిపించింది. ఆ వ్యూ మాత్రం హైలైట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ చిన్న కాలువ ఉంది కదా, ఆ చిన్న దాంట్లో అందులో ఒకటి మన చిన్న బొమ్మ పిల్లి ఉండే, దాని మీద ఓలా 2 ఏళ్ళది వేసినాం. దానికి పడుతుందా? పడదు. పడకుండేసరికి ఏమైంది, కథం పోయింది. అది అది ఎట్లా ఇక్కడ నుండి దునికిపోయింది. అది ఇంత ట్రై చేసినా దొరకలే. ఇక పోయింది కదా పోనీ అని చూసినాం. ఇక నెక్స్ట్ ఇదైతే మన ఓలా 4 ఏళ్ళది చూడండి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తుండవు చూడండి. అది 4 ఏళ్ళ ఓలా. మొత్తం ప్యాకింగ్ వేరే ఇచ్చాడు. ఎట్లా అంటే మొత్తం ముడిసిండు ఇట్లా దాంట్లో. దానికి బెన్లు ఇచ్చిండు, ఆవిడ అన్ని ఇచ్చిండు. మంచిగానే ఉన్నది ఓలా, పర్లేదు, వర్తే. 270 ఏమో ఉండే వర్త్. కాకపోతే ఇది ఒక ఓలా కొంచెం మన దొడ్డు ఉంది కానీ ఓకే, మనం మన సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. 0 నెంబర్ అయితే జోరు ఉండు, 0 నెంబర్ కాదు కాబట్టి అంతే ఉంటుంది అట్లా చూడండి. కానీ వ్యూ మాత్రం వేరే. ఎన్ని ఎక్కడ చూసినా కనిపించేది ఇట్లాంటి. చూడండి, కోట్లు పెట్టేస్తారు కానీ మేము ఫ్రీగా తిరిగాం. ఒక పని చేయి, నువ్వు ఎందుకు వస్తావు? ఓకే పోతుందా? శర్రా ఒలలు అయితే ఎత్తలేం. ఇదే చిన్న చిన్న ఒలలు వేసుడు అవుతాం. పెద్ద ఒలలు మన అదేంటిది తెప్పే పోయింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా నాకు ఎరికే, బట్ కాకపోతే వాళ్ళు ఈతలేరు. ఇక వాళ్ళే ఉంచుకుంటారు కావచ్చు. ఉంచుకొని పోయిందంటే ఓలే దొంగతనం చేసుడు అంటే చేయలే. మా ఆఫీస్లో పెట్టినాం కానీ అదేంటిది వేరే వాళ్ళని తీసుకువేరు కదా, అది అటే ఉంచుకున్నారు. ఏమంటే అడుగుతా అన్నాడు. అడుగుతా అని వాళ్ళు అన్నాడు. అది వేరే వాళ్ళని తీసుకెళ్ళాడు, కానీ అది నాది. అది ఇచ్చేది నేను తీసుకున్నది లేదు. ఇప్పుడైతే ఓలేసినాం చూడండి. ఇప్పుడైతే ఓలేస్తున్నాం. మాకు ఏం చేపలు పడతాయో చూద్దాం. ఇప్పుడైతే ఇది 3 ఏళ్ళది అనుకుంటా. 3 ఏళ్ళది అయితే వేసినాం చూడండి. చేపలు అయితే ఫుల్ ఉన్నాయి కానీ అది ఎట్లా అంటే అదేంటిది ఈ దొడ్డు ఉన్నది కదా ఓలా, దొడ్డు ఉన్నది కాబట్టి కొద్దిగా నైట్ అయితే మంచిగా పడతాయి. ఉన్న దాంట్లో అయితే పడతాయి ఇట్లాంటి ఓలలు. మనం ఎప్పుడన్నా తీసుకుంటే మన 0 నెంబరో 1 నెంబరో ఉంటుంది. అది మస్తు ఉంటుంది, అంటే పల్స ఉంటుంది మొత్తం. మన ఎట్లా అంటే ఈ చీరపేయ ఉంటుంది కదా, చీరపేయ లెక్క కొద్దిగా ఉంటుంది. మస్తు ఉంటుంది. కాకపోతే దానికి పడితే చేపలు ఇట్లా వచ్చింది కూడా ముడుచుకపోతుంది ఆడికానే, అట్లా పడతాయి. అంటే పెద్ద ఓలలు వేసినా కదా నేను, నాకు తెలుసు అంతే అట్లా. ఓకే రైట్, చూడండి. ఓకే, ఓలా అయితే వేసుడు అయిపోయింది. ఇక చూడండి మీరు. కానీ లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. చేపలు ఏమో చూసేది కానీ మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు కదా అని బండి వేసుకొని పోమనేది. ఎందుకంటే ఇక్కడ పెద్ద అదేంటిది ట్రాక్టర్లతో తవ్విరు కాబట్టి అట్లా. ఓకే, అయితే మాకు ఈ ఒళ్ళకైతే ఏం వల్లే మన ఇస్రే వాళ్ళ తెచ్చింటే, ఇస్రే వాళ్ళకైతే మన తిలాపియా అంటారు కదా, పాంప్లెట్స్. ఆటికే ఒక 3-4 వచ్చినాయి. 3-4 మరి లేకుంటే 5 వచ్చినాయి. ఆ 5టిని ఏం చేయాలని చూస్తే ఇక దాన్ని ఫ్రై అయితే బాగుంటుంది తిలాపియాను, అందుకే ఫ్రై చేసుకున్నాం. వేరే ఉంది కాకపోతే. ఓకే రైట్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.